హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈ ఫంక్షన్ హాల్ ఇది గాదిరాజు ఫంక్షన్ హాల్ అండి. ఎంవిపి దగ్గర ఉడా పార్క్ ఉంటుంది కదా, అక్కడ దగ్గరలో ఉంది. లేటెస్ట్గా కట్టిన ఒక ఫంక్షన్ హాల్ అన్నమాట. భలే బాగుంటుందండి, చూడడానికి అయితే బాగుంటుంది. అయితే ఈరోజు ఏంటంటే ఇందులో ఒక ఎగ్జిబిషన్ సేల్ అయితే పెట్టారంటండి. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేసే పెట్టారంట. సరే కదా, సిటీ వచ్చాం కదా, ఒకసారి అయితే ఎలా ఉన్నాయి ఏంటి ఎగ్జిబిషన్ సేల్ బాగుందా లేదా అని చూడడానికని ఒక లుక్ అయితే వేసామండి. ఇగో చూడండి, లోపలికి వెళ్ళేసరికి పెద్ద హాల్ అండి. హాల్ నిండా ఇలాగ కౌంటర్స్ లాగా పెట్టేసి, టేబుల్స్ లాగా పెట్టేసి, ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఐటెం అయితే పెట్టేశారు. ఇగో చూడండి, ఫస్ట్ ఇవి ఏంటంటే మనం క్లోత్స్ అవి వేసుకుంటాం కదండి, మాసిపోయిన బట్టలు అవి వేసుకోవడానికి అలాంటి బ్యాగ్స్ అన్నమాట. 350 రూపీస్కి అండి. ఇవి చూడండి, ఇవి 250 రూపీస్. డోర్ మ్యాట్స్ అన్నమాట. బాగుందండి, సైజ్ అయితే మాత్రం బాగుంది. నాకు ఈ ఐటమ్ అయితే నచ్చింది ఇక్కడ. ఎందుకంటే మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం లార్జ్ సైజులోనే డోర్ మ్యాట్స్ థిక్గా ఉన్నాయండి, దల్సరగా ఉన్నాయి, బాగున్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేంటంటే నాకు తెలిసి యోగా మ్యాట్ లాగా వాడుకోవచ్చు, లేదు ఏదైనా జర్నీస్ ఉన్నప్పుడు మనం ఇలా బ్యాగ్ లాగా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. బెడ్డింగ్లా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఇలా లోపలికి ఓపెన్ చేస్తే లోపల ఒక బూస్టర్ ఇచ్చారన్నమాట మనకి, పిల్లో లాగా అది యూజ్ అవుతుంది. మళ్ళీ అదంతా చుట్టేస్తే ఒక చిన్న బ్యాగ్ లాగా అయిపోతుంది, అలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ ఐటమ్ ఒకటి బాగుంది. నెక్స్ట్ ఏంటంటే కుషన్ కవర్స్ అండి. ఇవి కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి, మంచి మంచి డిజైన్స్ అవి ఉన్నాయండి ఇందులో. ఇదిగోండి చూడండి, ఇలా ప్యాచ్ వర్క్ కుషన్ కవర్స్ అవి బాగున్నాయండి. ఈ కవర్స్ మాత్రం మంచి మంచి కలెక్షన్ ఉంది, చాలా అందంగా ఉన్నాయి. ఇవి చూడండి, ఇది గోల్డ్ కలర్లో చిన్న చిన్న ఆకుల్లాగా ఇలా ఉండి చాలా బాగుందండి, చాలా ఫ్యాన్సీగా ఉంది అన్నమాట. ఇది బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ 500కి ప్యాంట్స్ అవి ఉన్నాయండి, టాప్లు, షర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇగోని చూడండి, 650కి ఇలా అమ్మాయిలకి టాప్లు అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ బ్రాండెడ్ అంటే అండి. క్లాత్ అయితే మాత్రం బాగుంది, మెటీరియల్ చాలా బాగుంది. సైజుల వారీగా మనం ఎంచుకొని తీసుకొచ్చుకోవడమే అన్నమాట. ఇగోండి 400కి ఇలాగ ట్రాక్స్, లెగ్గింగ్స్ అలా ఉన్నాయండి. ఇగోండి ఇక్కడ కూడా ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క రకమైన టాప్లు అయితే పెట్టారు. ఇగోండి ఈ టాప్ అయితే 500 పడుతుంది. ఇది బాగుందండి, ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి అలాగా. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సులు చూడండి, ఇవేంటంటే మనీ పర్సుల్లో ఉన్నాయన్నమాట. 300 రూపీస్. చిన్న చిన్న ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుందండి. ఏదైనా మనం క్యాంపులు అవి వెళ్ళినప్పుడు అలాగా కాస్మెటిక్స్ అవి పెట్టుకోవడానికి అలా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ బ్యాగ్లో ఒకటి బాగున్నాయండి, 300 రూపీస్ పడుతుంది. మెటీరియల్ ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ. ఇదిగోండి ఇవి చూడండి, ఇవి ఏంటంటే మనకి డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ అండి, 100 రూపీస్ ఈచ్. ఇవి కొంచెం పల్చగా మనకి వాషబుల్ అన్నమాట, వాడుకున్న తర్వాత ఉతికేసుకోవచ్చు. ఇవి చూడండి, ఈ మ్యాట్లు ఏంటంటే బీడ్స్ అండి. అవన్నీను మీకు ఆ కలర్స్ కనిపిస్తున్నవన్నీ పూసలు అన్నమాట. పూసలు అన్నీ వరుసగా పేర్చి కుట్టారన్నమాట, చాలా బాగుంది. అది 300 రూపీస్కి. ఇంకా ఈ బ్యాగ్స్ ఒకటి చాలా బాగున్నాయండి. ఇదేంటంటే మనకి చూడండి, ఈ బ్లాక్ కలర్ది ఏంటంటే లగేజ్ బ్యాగ్లా ఉందన్నమాట. జిప్ అది లేకుండా ఓపెన్గా ఉంది. ఈ చూడండి, ఈ లైట్ కలర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వీటికి ఏంటంటే హ్యాండిల్స్ వచ్చి జిప్పు కూడా ఉందండి. జిప్పు ఉంది, జిప్పు తీస్తే లోపలికి చాలా స్పేసియస్గా ఉందన్నమాట. ఈ బ్యాగ్ బరువు ఎంత ఉందంటే నాకు తెలిసి ఇవి డోర్ మ్యాట్లతో కలిపి కుట్టినట్టున్నారండి. చాలా బరువుగాను ఉంది, చాలా స్ట్రాంగ్గాను ఉందండి. ఇగోండి నాకైతే ఇది బాగా నచ్చింది. మనం ఏంటంటే ఏదైనా లగేజ్లు అవి పట్టుకుని వెళ్ళడానికి బాగుంటుంది, లేదు ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఒకరోజు క్యాంపులో వెళ్ళాలి అన్నప్పుడు ఒక 2 జతలు పట్టుకొని వెళ్ళడానికి కూడా బాగుందండి, చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుంది అది. నెక్స్ట్ చూడండి, ఇది యాప్రాన్స్. ఇది కూడా చాలా బాగుందండి, మంచి వైట్ కలర్లో, చాలా అంటే ముట్టుకుంటే మాసిపోతుందేమో పువ్వులాగా ఉందండి. మనం ఏంటంటే వంట చేసినప్పుడు ఏవి మన బట్టల మీద తుల్లకుండా ఇది వేసుకుంటాం కదా, కానీ ఇదే మాసిపోతుందేమో అన్నట్టుంది. 250 రూపీస్కి ఇది చాలా బాగుందండి. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవి చూడండి, ఈ కుషన్స్ ఇలా ఊగుతున్నాయండి, ఊపుతుంటే చక్కగా ఇలా మూవ్ అవుతున్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న వాటన్నిటిలో నాకు ఈ కుషన్స్ అయితే బాగా నచ్చాయండి. మనం ఇలాగ సోఫాల్లోకి పెట్టుకోవచ్చు, లేదంటే కారులో ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు వెనకని పెట్టుకోవడానికి స్టైలిష్గా అలా కూడా బాగున్నాయండి. ఇది ఒకటి బాగుంది, కాకపోతే 500 రూపీస్ అన్నమాట. కొంచెం రేట్ అయితే అనిపిస్తుంది, కానీ క్వాలిటీ అయితే బాగుంది అన్నమాట కుషన్. ఇగోండి నెక్స్ట్ ఏంటంటే బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి. ఇవి 50% ఆఫర్లో ఉన్నాయి. అయితే దీన్ని అసలు ప్రైస్ 1900 అండి, దాంట్లో 50% అంటే ఇంచుమించు 950 పడుతుందండి. రేట్ అయితే ఎక్కువ ఉంది, కాకపోతే క్వాలిటీ బాగుంది, బ్రాండెడ్ అంటున్నారు మరి. ఇదిగోండి ఇవి చూడండి, నెక్స్ట్ ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుందండి, 950 రూపీస్. కానీ బీమ్ బ్యాగ్స్ అంటాం కదండి, ఇలాగ కిందకి ఇలాగ కూర్చోడానికి, అలాగే ఒకలాంటి వైర్తో ఇది అల్లారండి. అల్లిన టైప్లో ఉన్న బీమ్ బ్యాగ్ అన్నమాట, చాలా బాగుంది. 950 కాకపోతే
లోపలేమో స్టఫ్ అది పెట్టి కూర్చోడానికి అది కంఫర్ట్గా ఉందండి. ఈ ఐటెం ఒకటి చాలా బాగుందన్నమాట, తీసుకోవచ్చు. నెక్స్ట్ కర్టెన్స్ అండి. కర్టెన్స్ ఇవి ఏంటంటే ఈచ్ కర్టెన్ 650 రూపీస్ పడుతుంది. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. అంటే మనం పట్టుకుంటే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట, చాలా బాగుంది అని. ఇక చూడండి, ఇది ఎలా ఉందంటే ఒక వెల్వెట్ క్లాత్ లా ఉందండి. ఆ క్లాత్ 650 కంటే నాకు చాలా బాగా నచ్చింది. చాలా వెయిట్ ఉందండి, నేనైతే మొయ్యలేక మోసాను అనమాట. చాలా బాగుంది ఆ రేటుకి అయితే అది. ఇగోండి నెక్స్ట్ మామూలుగా బెడ్షీట్లు కూడా ఇగోండి కొంచెం 650 రేంజ్. ఇందాక చూసినవి 950 రేంజ్ కదండి, ఇవి 650లో కూడా బెడ్షీట్స్ కలెక్షన్ ఉన్నాయండి. ఇదిగోండి ఇవి చూడండి, ఇవి ఏంటంటే క్విల్ట్లు అంటాం కదండి, క్విల్ట్లు అంటాం కదా, అలాగా మనకి ఏసీ వేసుకున్నప్పుడు చలివేయకుండా బెడ్షీట్ కప్పుకునే కన్నా, అంటే బెడ్షీట్ కన్నా కొంచెం థిక్గా ఉంది, రగ్గు కన్నా కొంచెం పలుచగా ఉంది అనమాట. రెండింటికి మధ్యలో ఉందండి. అదే అటు బెడ్షీటు కాదు, ఇటు రగ్గు కాదు అనమాట. రొజైల్కి దానికి మధ్యలో ఉన్నాయండి. ఇది కూడా, ఈ ఐటెం కూడా బాగుంది. మనకి ఏదైనా ట్రావెలింగ్ వెళ్తాము, జర్నీస్ ఉన్నాయి అన్నప్పుడు ట్రైన్లో అది పట్టుకెళ్ళడానికి కూడా చిన్న ఫోల్డింగ్ అయిపోయి పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంది. ఇంకా బ్లేజర్స్, బనియన్లు, టీషర్ట్లు అని చాలా వెరైటీలు ఉన్నాయండి. కాకపోతే ఇదేంటంటే ఈ రోజుతో ఈ ఎగ్జిబిషన్ అయితే లాస్ట్ అంట. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ గాదిరాజు ఫంక్షన్ హాల్లో పెద్ద ఎగ్జిబిషన్ సేల్ అయితే పెడతారంటండి. అప్పుడైతే 1 వీక్ నడుస్తుంది అంటే ఈ సేలు. అప్పుడు నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఫస్ట్ రోజే ఇన్ఫామ్ చేస్తాను. అప్పుడు చక్కగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.